ఎర్ర కాలువ పేరు ఎత్తితే చాలు పరివాహక ప్రాంతాల రైతుల గుండెల్లో ఆందోళన మొదలవుతోంది. ఎర్ర కాలువ వరద నీరు పొలాలకు ఎక్కడెక్కడ ముంచెత్తుతుందో అన్న రైతుల టెన్షన్ పీక్ స్టేజ్కి చేరింది. 40 ఏళ్లుగా సమస్య పరిష్కారం మాత్రం లభించడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. ఎర్ర కాలువ వరద ఉధృతి కారణంగా గట్లు కోతకు గురవుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న ఎర్ర కాలువ జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఖమ్మం జిల్లాతో పాటు పోలవరం ఏజెన్సీలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో వరద నీరు ఎర్రకాలువ జలాశయానికి పోటెత్తుతోంది. ముందస్తు చర్యలో భాగంగా అధికారులు ఎర్రకాలువ జలాశయం నుంచి 4 గేట్లెత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఎర్ర కాలువ మహోగ్ర రూపం దాలుస్తోంది. కాలువ పరివాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో ఎర్ర కాలువకు గండిపడే అవకాశం ఉంది. ఏటా పంట పొలాలను తనలో కలిపేసుకుంటున్న ఎర్ర కాలువ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తోంది. ఎర్ర కాలువ వరద ఉధృతిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి ఎర్ర కాలువ జలాశయం నిండుతుంది అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులకు కలవరం మొదలవుతుంది. ఏటా ఎర్ర కాలువ రైతులకు కన్నీళ్లు మిగులుస్తూనే ఉంది. దానికి సాక్ష్యంగా సజీవ సాక్ష్యంగా మనకి కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని చూడొచ్చు. ఎర్ర కాలువ ఉప్పొంగింది అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి పంట పొలాలను ఆ గట్లను ఓళ్లను కలుపుకుని ఎంతో నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏటా ఇదే సమస్య ఈ ఎర్రకాలువ తీర ప్రాంతంలో ఉండేటటువంటి రైతులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. జంగారెడ్డిగూడెం మండలం నల్లజర్ల నిడదవోలు తాడేపల్లిగూడెంలో ఈ ఎర్రకాలువ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎర్రకాలువ వరద ఉధృతితోటి అక్కడ మనకి కనిపిస్తున్నటువంటి గట్టు ఏదైతే ఉందో ఈ గట్టు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇది ప్రధానంగా అందులో నుంచి వెళ్లాల్సినటువంటి కాలువ ఇక్కడ కోతకి గురై ఎకరాలకు ఎకరాలు పంట పొలాలు ఈ కాలువలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా ఎర్రకాలువ వరద ఉధృతి పెరిగినప్పుడు ఈ గట్లు పటిష్టంగా లేకపోవడంతో పంట నష్టం అనేది తీవ్రంగా జరుగుతుంది. పంట పోతే ఏడాది పంట పోతే కనుక వచ్చే ఏడాది పండించుకోవచ్చు, కానీ ఆ పంట సాగు చేసుకునేందుకు పొలాలే లేకుండా పోతే ఆ రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది ఈ ఎర్రకాలువ తీర ప్రాంతంలో ఈ కాలువ ప్రాంతంలో ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులను అడిగితే ఆవేదన తెలుస్తూ ఉంటుంది. ఇదే తరహాలో దశాబ్దాల తరబడి ఈ సమస్య ఇక్కడ వేధిస్తూ ఉంది. గట్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. ఆ గట్లను దాటి వరద ఎప్పుడు ఓళ్లను ముంచెత్తుతుందో తెలియనటువంటి పరిస్థితి. నల్లజర్ల ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. నల్లజర్ల మండలం ప్రాంతంలో గతంలో కూడా ఎర్రకాలువ ఉప్పొంగి గట్లను దాటుకుని ఓళ్లను ముంచెత్తినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఎప్పుడు తలెత్తుతాయి అనేటటువంటి ఒక ఆందోళన మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ ఎర్రకాలువ వరద ఉధృతి సృష్టించినటువంటి బీభత్సం మనకి ఇక్కడ విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సహజంగా ఈ కాలువ ప్రవహించాల్సినటువంటి ప్రాంతాన్ని దాటి పక్కనున్నటువంటి పంట పొలాలను కూడా తనలో కలిపేసుకుంటుంది. అలాగే గతంలో ఇక్కడ కట్టినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా అందులో కలిసిపోయింది. ఇక్కడ పంట బోర్లుకి సంబంధించి దాదాపు బోర్లు ఎంత లోతు ఉంటాయి అంత లోతు వరకు కూడా కోతకి గురవుతుంది. ఇంకా తాత్కాలికంగా ఇక్కడేవో ఇసుక బస్తాలు వేసి ఆ కోతను ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవన్నీ కూడా ఏమాత్రం కూడా ఫలితాన్ని ఇవ్వనటువంటి పరిస్థితి. ఏటా రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నటువంటి ఎర్రకాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి అనేటటువంటి ఆవేదనను రైతులు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, నాయకులు మారుతూనే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఈ ఎర్రకాలువ సృష్టిస్తున్నటువంటి బేభత్సానికి అడ్డుకట్ట వేయగలిగినటువంటి పరిస్థితులు అయితే ఇప్పటి వరకు రాలేదు. కనీసం ఇప్పటికైనా ఈ ప్రాంత వాసులు ముంపు బారిన పడకుండా అక్కడి రైతులు నష్టపోకుండా రిటైనింగ్ వాల్ అనేది కట్టడం, గట్లను పటిష్టం చేయడం, అలాగే ఈ కాలువ వరద ఉధృతి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో కాలువలను వెడల్పు చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి చోట తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అటు జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లో వేలాది మంది రైతులు ఈ కాలువ పరిసర ప్రాంతాల్లో సాగు చేస్తూ ఉంటారు. ఒక రకంగా అరటి, అలాగే పామాయిల్, అలాగే వరి అన్ని రకాల పంటలు కూడా పండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎర్రకాలువ పొంగింది అంటే మాత్రం వీరందరూ కూడా పంట సాగు చేయడం కంటే ఆ వరద ఉధృతి ముంచెత్తకుండా ఉండాలి అనేటటువంటి కోరుకునేటటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా ఎర్రకాలువ పరిస్థితి ఇదే రకంగా ఉంటుంది. కనీసం 2 ఏళ్లకు ఒకసారి ఆ వరద ఉధృతి వచ్చి గట్లను కోసేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి ఇక్కడ మనకు ఒక వాల్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జరిగినటువంటి విధ్వంసం ఎంత అంటే గతంలో ఒక 50 అడుగుల విడ్త్ కనుక ఇది ఉన్నట్లయితే ఇప్పుడు దాదాపుగా
200 అడుగులకు పైగా ఇదంతా కూడా ఇంకా ఎక్కువే ఉండొచ్చు, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఇదంతా తొలిచేసినటువంటి పరిస్థితి. ఇదే తరహాలో ఎర్రకాలువ ప్రతి ఏటా కూడా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. దాన్ని ఆపేటటువంటి దాని నుంచి ఎర్రకాలువ ఉధృతి బారి నుంచి తమని కాపాడాలని రైతులైతే ప్రతి ఏటా కోరుకుంటూనే ఉన్నారు. కానీ ఈసారి వరద త్వరగా రావడం ఈ ప్రాంతం అంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం వేలాది ఎకరాల పంట నీట మునిగిపోవడం, అలాగే పొలాలు కూడా అందులో కలిసిపోవడం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎర్రకాలువ వరద భయం నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆ ప్రాంత రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. 4 దశాబ్దాలుగా ఇదే సమస్య వెంటాడుతూనే ఉందని, గట్లను పటిష్టం చేయడంతో పాటు రిటర్నింగ్ వాల్ నిర్మాణాలు చేపట్టాలని అన్నదాతలు విన్నవించుకుంటున్నారు. కోతకు గురవుతున్న చోట యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా రైతుల పాలిట శాపంగా మారుతున్న ఎర్రకాలువ పరివాహక ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. తీర్చేటటువంటి అన్నదాత ప్రకృతి విపత్తులతోటి తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఎర్రకాలువ పొంగినప్పుడల్లా ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లోని రైతులు ప్రతి ఏటా కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చుట్టూ పచ్చని పంట పొలాలు, కానీ దీన్ని ఆనుకుని ప్రవహించేటటువంటి ఎర్రకాలువ ఉధృతి పెరిగినప్పుడల్లా ఈ పొలాలన్నీ కూడా ఎప్పుడు ఆ కాలువలో కలిసిపోతాయనేటటువంటి ఆందోళనలు వ్యక్తం చేస్తుంటారు. ఎర్రకాలువ సమస్య అనేది దశాబ్దాలుగా తీరినటువంటి సమస్యగా ఉంది. దీంతో రైతులు ప్రతి ఏటా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం ఆ పంట పొలాలు ఇక్కడ కలిసిపోవడం, కాలువలో కలిసిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనతో మాట్లాడేందుకు ఆ ప్రాంత రైతులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని చెప్పండి. మొత్తం ప్రతి ఏటా కూడా ఎర్రకాలువ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ ఏడాది ఎలా ఉంది దాని తీవ్రత? ఈ ఏడాది పోస్తే ఫస్ట్లో వర్షాభావం తక్కువగా ఉన్నా మేము నాట్లేసి ప్రారంభం టైంకి నుంచి మొదలైన వర్షం ఈ రోజుకి మా కొంగోరగూడెం ప్రాజెక్టు ఏదైతే మాకు పైన జంగారెడ్డిగూడెం దగ్గర ఉందో ఈ కరాటా కృష్ణమూర్తి రిజర్వాయర్ నుంచి ఒకసారి మాకు 4 గేట్లు ఎత్తి మాకు ఏం చేశారంటే నీటి సప్లై కిందకు వదిలేశారండి. ఆల్రెడీ దీనికి పులాగు, బైనరీ అనేది 2 వాగులు దీనికి యాడ్ అవుతాయండి. ఈ వాటర్ ఆ వాటర్ ఎప్పుడు వచ్చినా సరే మాకు ఏం చేసిందంటే మాకు దగ్గరలో ఉన్న ఈ ప్రాంత సమీపంలో ఉన్న మొత్తం వరి అనేది ఎప్పుడు కూడా మాకు తుడిచిపెట్టిపోయే అవకాశం ఎప్పుడు ఉండేదండి. అలాగే ఈ సంవత్సరం కూడా మాకు అదే రీతిలో పంట నష్టం జరిగిందండి. మేము మళ్ళీ తిరిగి నాట్లు వేసుకునే పరిస్థితి మళ్ళీ వచ్చాము మేము. కానీ మాకు గవర్నమెంట్ నుంచి వచ్చి చూసి ఎమ్మెల్యే గారు అందరూ వెళ్ళారు. ప్రజెంట్ మాకు ఏంటంటే ఈ కోత గురైన ఈ పరిస్థితిని చూస్తే మా ఊరు సుమారు 1883 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ముంపు గ్రామం కిందనే ముంపులోనే ఉన్నాం మేము. ఇప్పుడు కూడా మేము కోరుకునేది ప్రభుత్వం ఏంటి అంటే మాకు శాశ్వత పరిష్కారం ఇవ్వండి. ఈ పరిష్కారం ఇచ్చి మమ్మల్ని గట్లు పరిస్థితి చేయండి అని మేము కోరుకుంటున్నాం. గతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? రక్షణ చర్యలు ఏం తీసుకున్నారు? అవి ఏమైనా ఫలితం ఇచ్చినాయి ఇప్పటి వరకు కూడా? గతంలో తీసుకున్న ఫలితాలను ఇప్పుడు పోల్చుకుంటే సార్, గత ప్రభుత్వం ఈ కాలువని ఎక్స్చేంజ్ చేయడానికి అనంతపల్లి బ్రిడ్జి నుంచి స్టార్ట్ చేసుకుని సార్ మాధవరం ఇలా నిడదవోలు మండలాలకి ఎక్స్చేంజ్ చేశారండి కాలువని. చేసినప్పుడు కిందంతా బాగానే చేసుకొచ్చారు సార్. మా గుండేపల్లి నుంచి గుండేపల్లి రెవెన్యూ ఈ లోన కాలను ఎక్స్చేంజ్ చేయడానికి కొంతవరకు చేసి కొంతవరకు ఏం చేశారంటే సార్ ఈ పాత కాంట్రాక్టులు ఏం చేశారంటే పాత గొట్టుని ఎలా ఉందో అలాగే వదిలేసి వెళ్ళిపోయారు సార్. దానివల్ల ఇప్పుడు మాకు ఇబ్బంది ఏంటంటే ఉన్న గొట్టును కూడా ఇది లాగేసుకుంటుంది, కోత గురైపోతున్నాయి, గొట్లు చేల మీద వాటర్ పడిపోతుందండి. అంటే దీనికి ఇప్పుడు పరిష్కారం ఏం చూపించాలి? అంటే చాలా వరకు కూడా కొన్ని చోట్ల కోతకు గురవుతుంది, కొన్ని చోట్ల ముంపు వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచిస్తున్నారు? ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే ఈ ఎంతైతే ల్యాండ్ తీసుకున్నారో గవర్నమెంట్, పాత గవర్నమెంట్ ఎంతైతే ల్యాండ్ తీసుకున్నారో అంతవరకు గొట్లేసి కాలువని ఒక మంచి దిశలో చూపెడితే మాకు ఈ గొట్లు కోత ఉండదని మేము భావిస్తున్నాం సార్. అన్న మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఎటువంటి నష్టం జరుగుతూ వస్తుంది? ప్రతి ఏటా ఇళ్లకు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రతి ఏటా కూడా ఈ ఎర్రకాలువ వల్ల ముంపు ప్రాంతాలకి గురవుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా బాగా ఈ ఎర్రకాలువ రావటం, ఈ కాలువ గట్లు తెగి కొంత పంట నష్టం కూడా జరిగిందండి. ఇలా జరగకుండా కొంచెం గవర్నమెంట్ వారు చర్యలు తీసుకుని ఇక్కడ కాపర్ డాము, ఇక్కడ 2 చోట్ల డాములు కట్టాలండి. అవి నిర్మించి ఈ గట్లు పటిష్టం చేస్తే కొంతవరకు దీనికి మేలు జరుగుతుందని. మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా చాలా వరకు కోతకు గురైంది, పొలాలు ఇందులో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఏం తీసుకుంటే బెటర్గా ఉంటుంది? ప్రతి సంవత్సరం వచ్చే ఈ ఎర్రకాలువ వరద వల్ల చేలు పంట పొలాల దెబ్బతిని పంట పొలాల మీద ఇసుక మేట ఇది వేయడానికి కారణం అవుతుందండి. అలాగే ఊరు కూడా మునిగిపోతుంది. ఈ ఊరు నుంచి మళ్ళీ పక్క ఊరు అది వెళ్ళవలసి వస్తుంది. మేము గవర్నమెంట్ నుంచి కోరుకునేది శాశ్వత పరిష్కారం అండి.
గట్లు పటిష్టం చేసి ముందు చెక్ డ్యాములు కట్టాలి. కట్టే ముందు గట్లు పటిష్టం చేసి ఆ గట్లు కోత గురవకుండా రిటర్నింగ్ వాళ్ళు పటిష్టంగా చేయాలని కోరుకుంటున్నాం. సుమారుగా ఎంత ఎంత పొలాలు ఇప్పటి వరకు ఈ కాలువలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది? ఉంటుందండి, ఒక 300 ఎకరం దాకా ఉంటుంది సార్ ఎర్రకాలువ మొత్తం మీద పారు. ఇది ప్రస్తుతం ఒక అనంతపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటటువంటి ఎర్రకాలువ పరివాహక ప్రాంతంలోని సుమారు 300 ఎకరాల వరకు కూడా కాలువలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉందంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో, ప్రతి ఏటా ఎంత రైతులను ఎంత ఆవేదనకు గురి చేస్తుందో మనకు అర్థమవుతోంది. ఇక్కడ రిటైనింగ్ వాల్ను కట్టడం, గట్టులను పటిష్టం చేయడం, ఎక్కడికక్కడ ఇక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి సూచనలు అయితే రైతులు చేస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చేస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషంగా వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉండవు అనేటటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. దీనిపైన ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ శాశ్వత పరిష్కారం తీసుకు అడుగులు వేయాలి.